మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధం. ఇప్పటివరకు హైదరాబాద్ చేరుకున్న 109 దేశాల ప్రతినిధులు. తెలంగాణ సాంప్రదాయంలో అతిథులకు స్వాగతం. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న హైదరాబాద్ ఈ నెల 13న హెరిటేజ్ వాక్. 150 దేశాల్లో ప్రత్యక్ష ప్రచారం. ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాదు వేదిక అయింది. 3 వారాల పాటు ఈ పోటీ లోపల 120 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, అందాల భామలు సందడి చేయనున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యం లోపల ఈ నెల 10వ తారీఖున గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లోపల ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పూర్తిగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చార్మినార్, లాడ్ బజార్లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కనున్నది. ఈ అందాల భామలు అక్కడ పర్యటించేటువంటి అవకాశం కూడా ఉన్నది. సాయంత్రం హైదరాబాద్ నగరం లోపల చార్మినార్, లాడ్ బజార్ లోపల లాడ్ బజార్ సాంస్కృతిక వైభవాన్ని, వైవిధ్యాన్ని, చారిత్రక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసే విధంగా హెరిటేజ్ వాక్ను కూడా అక్కడ నిర్వహించనున్నారు ఈ అందాల భామలతోటి. ఇది ఇక గచ్చిబౌలిలో కంటెస్టెంట్స్ రిహార్సల్స్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇది ఈ అందాల పోటీలను గురుకుల విద్యార్థినీలకు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రతినిధులకు ఈ అందాల పోటీలను చూపించేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇక హైదరాబాద్ అలర్ట్ అయిపోయింది. ఓవైపు ఐపీఎల్ మ్యాచ్లు, ఇంకోవైపు అందాల పోటీలు. కత్తి మీద సాములాగా పోలీసుల విధులు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యం లోపల అప్రమత్తం. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపైన దాడులు చేసిన తర్వాత హైదరాబాద్లో గతం లోపల కూడా గోకుల్ చాట్ లోపల జరిగింది. అదేవిధంగా దిల్సుఖ్ నగర్ లోపల ఆ టిఫిన్ బాక్స్ లోపల బాంబుల బ్లాస్ట్ తర్వాత ఉగ్రవాద మూలాలు హైదరాబాద్ను తొందరగా టార్గెట్ చేస్తాయి అనేటువంటి ఒక గతం లోపల జరిగిన సంఘటనల నేపథ్యం లోపల ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయిపోయారు. ఓవైపు ఈ మ్యాచ్లు నిజంగా ఈ ఐపీఎల్ మ్యాచ్లను రద్దు చేస్తే అయిపోతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆర్మీకి మద్దతుగా, అంటే ఆర్మీ చేసేటువంటి పోరాటానికి ఈ ఉగ్రవాదులు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ప్లేయర్లు ఐపీఎల్ మ్యాచ్లు ఆడుతున్నారు కాబట్టి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఆల్రెడీ చేస్తున్నప్పటికీ గతంలో జరిగినటువంటి సంఘటనలు కనుక మనం గుర్తు తెచ్చుకొని ఇప్పుడు వీటిని ఐపీఎల్ మ్యాచ్లను పూర్తిగా రద్దు చేస్తే మంచిది. ఎందుకంటే మన ఆర్మీ జవాన్ల వైపు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈ టైం లోపల మనం ఎంజాయ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. అట్లనే ఈ అందాల పోటీల వైపు కూడా పూర్తిగా ఒక భద్రత పెంచి ఎట్లాంటి ప్రమాదం జరగకుండా చూస్తూ ఉన్నారు పోలీసులు. దీనికి ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్లో ఉంటున్నటువంటి పాకిస్తాన్ వాసులు నగరం నుంచి వెళ్ళిపోవాలని కేంద్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లనే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలను గుర్తించాలని చెప్పేసి కూడా పోలీసులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. పోలీసులకు ఎట్లాంటి సెలవులు కూడా లేవని అన్ని డిపార్ట్మెంట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించడం జరిగింది. ఈ మిస్ వరల్డ్ పోటీలు, అదేవిధంగా ఈ ఐపీఎల్ మ్యాచ్లు, వీటన్నిటి దృష్ట్యా పోలీసులకు కత్తి మీద సాములాగా ఈ భద్రతా వ్యవహారం అయితే ఉన్నది.